వేములవాడ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ పరిశుభ్రతకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా బుధవారం రూ. 49.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గానికి అప్రోచ్ సీసీ రోడ్డు నిర్మాణానికి టాయిలెట్ బ్లాక్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో తడి చెత్తపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే విధానాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. డంపింగ్ యార్డుకు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్ల విస్తరణ, మురుగునీరు మూలబాగుగుడి చెరువులోకి చేరకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని తెలిపారు. దాదాపు 50 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ 4 లైన్ల 3వ వంతెన నిర్మాణం తుది దశకు చేరుకుందని, భూసేకరణకు రూ. 690 కోట్లకు పైగా వ్యయం చేశామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ మౌలిక వసతులను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సామాజిక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ ఎస్టీ భవన్, బీసీ భవన్, అంబేడ్కర్ భవన్, క్రిస్టియన్ భవన్, షాదీఖానా తదితర భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వేములవాడ పట్టణాభివృద్ధి, రాజన్న ఆలయాభివృద్ధిని 2 కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఆలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం మరింత విస్తరించనున్నాయని అన్నారు. ప్రజల సహకారంతో వేములవాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సుమారు 49,50,000 రూపాయలతోటి వేములవాడ మున్సిపల్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గావింపజేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్తగా, పొడి చెత్తగా విడివిడిగా తీసుకొని వచ్చి వేములవాడ పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డులో వేసేటువంటి క్రమంలో తద్వారా చెత్త ద్వారా కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో డంపింగ్ యార్డ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, వచ్చే వాహనాలకు ఇబ్బంది కాకూడదని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పని 49,50,000 రూపాయలు ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు, ఎవరైతే పాలక వర్గం అధికారులు తీసుకునే నిర్ణయానికి మీరు కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ తడి చెత్తను, పొడి చెత్తను ఉదయం పూటనే వచ్చేటువంటి మున్సిపల్ చెత్త చెదారం తీసుకుపోయేటువంటి వాహనాలకు మీరు అందించినట్టయితే వేములవాడ పట్టణం పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంది. తద్వారా పట్టణంలో ఎవరు కూడా అనారోగ్యం గురికాకుండా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత చైర్మన్ గా రాజు గారు, వైస్ చైర్మన్ శేఖర్ గారు, ఇక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ గా వివిధ వార్డులో ఎంపికైనటువంటి వారి యొక్క ఓ ఆలోచనతోటి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం, చెత్త చెదారం ఎక్కడ కూడా ఉండకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం, పరిశుభ్రతను పాటించడం వల్ల డెంగీ వ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులు రాకుండా చూడడానికి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకుని పోతున్న సందర్భంలో రోడ్డు వెడలకు సంబంధించినటువంటి అంశంలో కానీ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించిన నిధులే కానీ
మూలవాగులో మురుగునీరు చేరకుండా, గుడి చెరువులో మురుగునీరు చేరకుండా కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు, నిధులు మంజూరు కావడం, పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో వేరణ పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేరే రాజన్న ఆలయం ఉండడం, ఆ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి క్రమంలో మరో 100 ఏళ్లు కాదు, మరో 1000 ఏళ్లు కూడా సరిపడా భక్తులు వచ్చేటువంటి వారికి శీఘ్రమైనటువంటి దర్శనం స్వామివారిది అందాలని, అందరికీ లోక కళ్యాణం జరిగే విధంగా కూడా ఆలయ అభివృద్ధి పనులు కూడా అతి శీఘ్రంగా ఇప్పటికే 45% పనులు జరిగినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ దృష్టి పెట్టినటువంటి సందర్భంలో 50 సంవత్సరాల చిరకాల కోరిక పట్టణం రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు అవుతున్నటువంటి సందర్భంలో 4 లైన్లకు సంబంధించినటువంటి 3వ బ్రిడ్జి నిర్మాణం గత 11 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి పూర్తవుతున్నటువంటి దశలో భూసేకరణకు సుమారు 6,90,00,000 పైచీలకు నిధులు వెచ్చించేటువంటి సందర్భం. ఈరోజు తిప్పాపూర్ నుంచి వేనాడు దేవాలయం వరకు కూడా వెళ్లేటువంటి దానిలో ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్న సందర్భం. అంటే వేనాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు పట్టణ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోవాలని, పట్టణంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా, సంక్షేమ రంగంలో కుల సంఘాల అభ్యున్నతి కోసం కూడా, సామాజిక భవన నిర్మాణాల కోసం కూడా అన్ని కుల సంఘాలకు నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో పాటు ఈరోజు ఎస్టీ భవన్, అంబేద్కర్ భవన్, బీసీ భవన్, క్రిస్టియన్ భవన్, షాదీఖాన్కు సంబంధించినటువంటి ముస్లింకు సంబంధించినటువంటి భవన్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈరోజు షాదీఖాన్కు సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణం జరుగుతున్న క్రమంలో మిగతా స్థలాలు లేవంటే కూడా ఇటీవలనే మున్సిపల్కి సంబంధించినటువంటి స్థలాలు పరిశీలించినప్పుడు మరో 4 ప్రాంతాల్లో ఈ భవనాల నిర్మాణం కోసం కూడా పరిశీలన జరిపినటువంటి సందర్భానికి గుర్తు చేస్తుంది. వేనాడ పట్టణంలో పేదల అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో ప్రజల సౌకర్యార్థం ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలని చెప్పినటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఈ ప్రాంతం. నేను అనేక సందర్భాలు ఇప్పుడు ఎందుకో వేములవాడ వెనుకబడిపోతుందని చెప్పండి. గత 2.5 సంవత్సరాల క్రితం జరిగిన అంటున్నప్పుడు నినాదం ఆ రోజుల్లో కొంతమందికి నేను మాట్లాడుతున్న మాట రుచించలేదు కావచ్చు, కానీ ఈ 2.5 సంవత్సరాల్లో వాస్తవం మన కళ్ల ముందు కనిపిస్తా ఉంది. వాస్తవంగా అప్పుడు వెనుకబడిపోయినప్పుడు వేలాడి ఇప్పుడు ముందుకు పోతా ఉంది అనేటువంటి ఈరోజు ఆధ్యాత్మిక రంగమే కానీ అభివృద్ధి పథంలో ముందుకు పోయే క్రమంలో టూరిజానికి సంబంధించిన అంశమే